ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడుతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని మనందరం గౌరవించే వ్యక్తి. ఆయన చూసుకొని మనం గర్విస్తాం. అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు? ఎవరికి అవసరం ఉంది? సర్ ఆర్థర్ కాటన్ దొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. మొత్తం గోదావరి జిల్లాలో విదేశీయుణ్ణి, తెల్ల జాతీయుణ్ణి, శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది? గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి. వ్యక్తులకు కొంతమందికి పడవు. ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి, తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు. రంగా గారికి కానీ మనకి ఇందాక ఇప్పుడు రంగా గారి చూస్తా ఉన్నాను, విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి. ఇది చాలా ఉపద్రవం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం. సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు. ఇది చాలా కష్టం. ఇందాక వస్తున్నప్పుడు మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాను. మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు, మేము ఇక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం. దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది, బీసీ సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు. దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం. ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి, గొడవల్లో A1గా ఉన్న అన్నేం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోవాలనే పరిస్థితి. నేను వచ్చి ఒకటే చెప్పాను, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా. తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు, సమానమైన పనిష్మెంట్ ఉంటుంది. అంతర్వేది కొప్పినాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని, నరసింహస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు, పిచ్చోడు కాల్చాడు, లేదంటే తేనె తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటున తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు. కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి, గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి. దీనికి ఇది ఆగాలి. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమ్లా నాయక్ అని సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్నా జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలని. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని ఎర్రచందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం.
వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇది 2009 కాదు, 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.